హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిల్క్ శారీస్ అలాగే జార్జెట్ శారీస్కి బ్లౌజ్ పీస్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చూడండి, శారీ చివర్లో ఇలా బ్లౌజ్ అనేది ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ని శారీతో కలిపి ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని పట్టుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ పీస్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇటువైపు నుంచి మనము మడుచుకున్నట్లయితే శారీలో క్లాత్ అనేది బ్లౌజ్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకొక వైపు నుంచి ఫోల్డింగ్ అనేది చేసుకొని చూద్దాము. సేమ్ అదేలాగా బ్లౌజ్ పీస్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే చూడండి, ఇంతకు ముందేమో శారీ క్లాత్ అనేది బ్లౌజ్లోకి వచ్చింది కదా, ఇప్పుడేమో బ్లౌజ్ క్లాత్ అనేది శారీ లోపలికి ఉన్నట్లు మడత అనేది వచ్చిందండి. మనకి శారీ క్లాత్ అనేది బ్లౌజ్లోకి వచ్చినా పర్వాలేదు, కానీ బ్లౌజ్ క్లాత్ అనేది శారీలోకి రాకూడదండి, బ్లౌజ్ అనేది తగ్గిపోతుంది. చూడండి, అటువైపు నుంచి కాకుండా ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, అటువైపు నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. కత్తెరతో స్టార్టింగ్లో మనకి మిషన్ అంచు ఉంటుంది కదా, అక్కడ వరకు ఒక చిన్న కట్ ఇచ్చుకొని మనం బ్లౌజ్ అనేది ఇలా చింపేసినట్లయితే స్ట్రైట్గా వస్తుందండి. ఇలా చింపుకున్నట్లయితే శారీకి అంచులు కుట్టేటప్పుడు కూడా మనకి స్ట్రైట్గా ఉంటుందండి, క్రాస్ అనేది లేకుండా. మనకి ఎప్పుడైనా సరే బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూసుకొని కట్ చేసుకోవాలి. మనం అలానే కట్ చేసేసామంటే బ్లౌజ్ పీస్ అనేది శారీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.